హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామంది నాన్ వెజ్ అంటే ఇష్టపడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సీ ఫుడ్స్లో రొయ్యలు కానీ మగవారు కానీ తింటే ఆ శక్తి అపారంగా ఉంటుందని మరి డాక్టర్స్ అంటున్నారు. మరి అదేంటో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక మన టాపిక్లోకి వస్తే, మనం తీసుకునే ఆహారం పదార్థాల మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చాలామందికి తెలుసు. ఇటీవల కాలంలో చాలామందిలో ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య ఉంటూనే ఉంది. దీనికి కారణం మనం సరైన ఆహారం తీసుకోకపోవడం, సమయానికి తినకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఇలాంటి కారణాలు ఉన్నాయి. మాంసాహారమైన రొయ్యలు అనేక రకములైన పోషక విలువలు కలిగి ఉన్నాయి. ఒకటి, రొయ్యల్లో జింక్ హెచ్చు స్థాయిలో ఉంటుంది. మగవారు వీటిని తీసుకోవడం వల్ల సంభోగ శక్తిని పెంచడమే కాకుండా వీర్య వృద్ధిని, ఉత్పత్తిని పెంచుతుంది. ఇక 2, అంతేకాకుండా రొయ్యల్లో కండరాల కదలికకు అవసరమైన మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉన్నాయి. ఇవి ఎముకలకు బలాన్ని ఇస్తాయి. ఇక 3, రొయ్యల్లోని సెలీనియం సంభోగ చర్యలను, వీర్య కణాల సంఖ్యను పెంచి సంతాన సాఫల్యతకు తోడ్పడుతుంది. ఇక 4, ఫెనిలాలనైన్ అనే ఎమినో యాసిడ్ మనోభావాలను నియంత్రిస్తూ శృంగార వాంఛల్ని పెంచుతుంది. ఇక 5, చర్మకాంతికి తోడ్పడే విటమిన్ ఇ, విటమిన్ B12 రొయ్యల్లో లభిస్తాయి. అంతేకాకుండా శరీర నిర్మాణ కణాల అభివృద్ధికి ఉపకరించే సత్తువు కూడా రొయ్యల్లో ఉంటుంది. వీటికి తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఇక 6, రొయ్యల్లోని సెలీనియం క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె రక్తనాళాల్లో పూడికలను రానివ్వదు. ఇక 7, రొయ్యలు రుచికరంగా ఉంటాయి కదా అని ఎక్కువ నూనెతో వేయించిన వేపులను తినకూడదు. తక్కువ నూనెతో చేసిన రొయ్యల కూర, వేపుళ్ళు తినాలి. సో ఫ్రెండ్స్, మరి ఇదండి, రొయ్యల వల్ల ఇంతటి మనకి ఆరోగ్య మేలు ఉంది కాబట్టి తినండి. అప్పుడప్పుడు నాన్ వెజ్ తినేవారు తప్పకుండా ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.